గేమ్ చేంజర్ మూవీ హిట్ ఆఫ్ అట్టా తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి, చివరగా గంట సింబల్ నొక్కండి. ఎన్నాళ్ళుగా ఊరిస్తున్న విడుదలవుతుందా లేదా అనుకున్న గేమ్ చేంజర్ మూవీ విడుదలకు రెడీ అయింది. ఎన్నాళ్ళుగా ఊరిస్తున్న ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. ఇంతకీ మదగేర సినిమా హిట్ కొట్టిన తర్వాత ఆరెంజ్ సినిమా పోయింది. మీకు ఎందుకో తెలుసా? ఆరెంజ్ సినిమా పోవడానికి కారణం అది అప్పటి సినిమా కాదు, ముందే రిలీజ్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఈ మూవీ రాజమౌళి తర్వాత ఎవరు ఏ సినిమా తీసినా పోవడం గ్యారంటీ, అందుకే ఆ సినిమా పోయింది. అలాగే RRR తర్వాత ఆచార్యాల ఆ నాన్నతో సైడ్ క్యారెక్టర్ చేసిన రామ్ చరణ్ ఆ సినిమా పోయింది. అది చేసిన చిన్న క్యారెక్టర్ అయినా రాజమౌళి తర్వాత సినిమా కాబట్టి పోయిందని నా డౌట్. ఇంతకీ ఆ సినిమా పోతే రామ్ చరణ్ లిస్ట్ లో ఒక ఫ్లాపే ఉంది, ఎన్టీఆర్ కి అయితే ఎక్కువ ఫ్లాప్లు ఉన్నాయి. అయితే ఈ సినిమా పోవడానికి కారణం రాజమౌళి తర్వాత సినిమా కాబట్టి. ఇంతకీ ఆ సినిమా రామ్ చరణ్ లిస్ట్ లో ఉంటే గేమ్ చేంజర్ హిట్ అవ్వచ్చు, మూవీ లెక్కలోకి రాకుంటే గేమ్ చేంజర్ ఫ్లాప్ అవ్వచ్చు. ఎందుకంటే రాజమౌళి తర్వాత సినిమా కాబట్టి ఎవరిదైనా ఈ సినిమా పోవాల్సిందే. అలా మన పాత హీరోలు ఏ సినిమా చూసినా చాలా సినిమాలు పోయాయి, రాజమౌళి తర్వాత ఏ సినిమా పోవాల్సిందే. కానీ దేవరా మాత్రం జోషి నుండి బయటపడింది, అందరి అంచనాలను అధిగమించి హిట్ కొట్టింది. అలాగే గేమ్ చేంజర్ కూడా హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. ఈ సంక్రాంతి సీజన్ లో ఫ్యామిలీ అంతా చూస్తారు కాబట్టి హిట్ అయినా ఫ్లాప్ అయినా, హిట్ అయితే భారీ కలెక్షన్స్ వస్తాయి, ఫ్లాప్ అయితే యావరేజ్ కలెక్షన్స్ వస్తాయి. ఏదేమైనా గేమ్ చేంజర్ మూవీ గట్టెక్కుతుందని ఆశిద్దాం. ఇంతకీ గేమ్ చేంజర్ హిట్ కొట్టినా కొట్టకపోయినా మనకి ఏమో ఉపయోగం ఉండదు, మన డబ్బులు పోవడం తప్ప ఏదో మన తృప్తి కోసం చూడడం అంతే. వాళ్ళు బాగుంటారు, డబ్బులు సంపాదించుకుంటారు, మధ్యలో నీకేం వస్తుంది అని అడిగితే మీకు కోపం వస్తుంది. ఇక మీ ఇష్టం.